శాస్త్రీ స్మయోకి స్వాగతం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ముస్లింలు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారా? ఆ సుల్తాన్ కొత్త పార్టీకే ఈసారి ముస్లింలు ఓటు వేయబోతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 2011, 2016, 2021లో వెస్ట్ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మమతా బెనర్జీ చాలా సునాయాసంగా గెలిచారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. దీనికి ప్రధాన కారణం ముస్లిం మైనారిటీ ఓట్లే. ముస్లిం మైనారిటీలు అటు కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ ని పట్టించుకోకుండా మమతా దీదీ వైపే ర్యాలీ అయ్యారు. ఆ ఓట్లతోనే మమతా బెనర్జీ విజయం నల్లేరు మీద బండిలా సాగిపోయింది. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే ఈ విషయం అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్ జనాభాలో ముస్లిమ్స్ 30 నుంచి 35% ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు కూడా దీనికి ఒక కారణం. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినట్లయితే 112 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం మైనారిటీలు 30% పైగా ఉన్న ఈ అసెంబ్లీ స్థానాల్లో మమతా బెనర్జీ 106 స్థానాల్ని గెలుచుకోగలిగింది 112లో. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 5 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ 112 స్థానంలో ముస్లిం మైనారిటీలు 30% పైగా ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో అయితే 50% దగ్గరగా ఉన్నారు. ఇక్కడ టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. 112కి 106. బీజేపీ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఇక మెజారిటీ హిందువులు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో 181 ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఈ 181కి టీఎంసీ 109 గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ ప్రధానంగా 72 స్థానాలను గెలుచుకుంది. అంటే టీఎంసీ ఒక పక్క మైనారిటీని, మరొక పక్క మెజారిటీని ఇద్దరిని మేనేజ్ చేసి ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని తెచ్చుకోవడం జరిగింది. 215 స్థానాలని టీఎంసీ గెలుచుకుంటే 2021లో బీజేపీ 77 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఎంతో హార్డ్ వర్క్, ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన బీజేపీకి 77 స్థానాల మధ్య పరిమితమైంది. అయితే ఇప్పుడు మైనారిటీలు టీఎంసీ మమతా బెనర్జీకి దూరం అవుతున్నారు. దానికి ప్రధాన కారణం హుమయూన్ కబీర్. ఈ హుమయూన్ కబీర్ టీఎంసీలో మమతా బెనర్జీ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశాడు. అయితే ఈ కబీర్ని మమతా బెనర్జీ టీఎంసీ నుంచి సస్పెండ్ చేసింది. దానికి ప్రధాన కారణం గత డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదును కూలగొట్టి 33 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ హుమయూన్ కబీర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదుని తిరిగి కడతానంటూ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్తోనే మమతా బెనర్జీ టీఎంసీ నుంచి ఈ కబీర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే కబీర్ ఒక రాజకీయ పార్టీని పెట్టాడు. దాని పేరు జనతా యునయాన్ పార్టీ, జేయుపీ. ఈ పార్టీకి ఇప్పుడు ముస్లింలు పెద్ద ఎత్తులో సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కబీర్ ముస్లింలకి ఒక హీరోగా మారిపోయాడు. అలాగే ముఖ్యంగా యూత్లో ఒక యూత్ ఐకాన్గా ఈ కబీర్కి యూత్లో ప్రధాన స్థానం లభిస్తోంది. ఈ సందర్భంగానే ఈ కబీర్ మాట్లాడుతూ జనతా యునయాన్ పార్టీ మొత్తం 294 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్థానాలకు గాను 182 స్థానాల్లో పోటీ చేయబోతున్నానంటూ ప్రకటించాడు. ఇది మమతా బెనర్జీకి ఒక సవాలే. ఎందుకంటే మమతా బెనర్జీ ముస్లిం ఓట్లతోనే ఇంతకాలం హ్యాపీగా తిరుగు లేకుండా ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించారు. ఇప్పుడు ఈ ముస్లిం ఓట్లు ఈ హుమయూన్ కబీర్తో స్ప్లిట్ కాబోతున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ హుమయూన్ కబీర్ పార్టీతో కలవడానికి ఎంఐఎం కూడా రెడీ అయిపోతుంది. మనం బీహార్లో చూసాం, మహాగఠబంధన్ పరాజయానికి ఎంఐఎం చాలా స్ట్రాంగ్ గా పనిచేసింది. ముస్లిం ఓట్లను బీహార్లో చేల్చగలిగింది. ఇప్పుడు ఈ కబీర్తో ఎంఐఎం కలిసినట్లయితే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో మమతా బెనర్జీకి తెలుసు. అందు గురించి భయపడుతుంది. ఒక పక్క ఎస్ఐఆర్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల ఓట్లు పోతుంటే, మరొక పక్క ఈ కబీర్ ద్వారా మమతా బెనర్జీ టీఎంసీ పునాదులే కదలబోతున్నాయి. అదే మమతా బెనర్జీ భయం.
అందుగురించే మమతా బెనర్జీ ఈ హుమయూన్ కబీర్ని టార్గెట్ చేస్తూ హుమయూన్ కబీర్ బీజేపీ బి పార్టీ అంటూ ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఈ కబీర్ చాలా ఇంట్రెస్టింగ్ గా 2019 లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అందుగురించి దాన్ని బ్యాక్గ్రౌండ్ గా చేసుకుని మమతా బెనర్జీ హుమయూన్ కబీర్ ని బీజేపీ బి పార్టీ అంటూ విమర్శిస్తూ కబీర్ ముస్లింస్ కబీర్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తోంది, ఈ ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు ఈ కబీర్ జనతా యూనియన్ పార్టీ తోటి ఎంఐఎం అలాగే కమ్యూనిస్టులు కూడా కలవడానికి సిద్ధమవుతున్నారు. వీళ్ళందరూ కలిసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అలయన్స్ లో కలిస్తే మమతా బెనర్జీ కోటకి బీటలు పడినట్లే. ఎందుకంటే ఈ హుమయూన్ కబీర్ కి ముస్లింస్ లో మంచి సపోర్ట్ వస్తుంది. ముస్లింలు ఏకంగా మల్దా, ముర్షిదాబాద్, దినాజ్పూర్ అలాగే 24 పరగనా జిల్లాలో అనేక అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్స్ లో ముస్లింస్ 30 నుంచి 30% పైగానే ప్రధానంగా ఉన్నారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50% కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కబీర్ ముస్లిం ఓట్లను చీలిస్తే మమతా బెనర్జీకి మూడినట్లే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే ముఖ్యంగా ఈ 112 స్థానాలు ముస్లిం మైనారిటీస్ 30% పైగా ఉన్న 112 స్థానాల్లో బీజేపీ అట్లీస్ట్ 30 నుంచి 40 స్థానాలను గెలవాలి. అది కూడా ఈ కబీర్ ముస్లిం ఓట్లను చీలిస్తేనే సాధ్యం అవుతుంది. లేకపోతే లాస్ట్ 21లో కేవలం 5 స్థానాలనే బీజేపీ గెలుచుకుంది. అలాగే హిందువులు మెజారిటీగా ఉన్న 181 స్థానాల్లో బీజేపీ అట్లీస్ట్ 140 స్థానాలను గెలుచుకోవాలి. అప్పుడే మ్యాజిక్ ఫిగర్ 149ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. 294 స్థానాలకి 149 మ్యాజిక్ ఫిగర్. సో ఈ మ్యాజిక్ ఫిగర్ని గెలుచుకోవాలంటే ఈ రెండు బీజేపీకి జరిగి తీరాలి. 180 స్థానాల్లో 140 స్థానాలను బీజేపీ గెలుచుకోవాలి హిందూ మెజారిటీలు. ముస్లిం 30%గా ఉన్న 112 స్థానాల్లో అట్లీస్ట్ 40 స్థానాలని బీజేపీ గెలుచుకోగలగాలి. అది జరగాలంటే హిందూ మెజారిటీలు ప్రజలు 70% బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలి. లాస్ట్ టైం టీఎంసీకి బాగానే సపోర్ట్ చేశారు హిందువులు. అందుగురించి టీఎంసీ లాస్ట్ ఎలక్షన్స్ లో 181కి 109 అసెంబ్లీ స్థానాలని హిందూ మెజారిటీ ఉన్న అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగింది. అక్కడ బీజేపీ కేవలం 72 స్థానాలకే పరిమితమైంది. అందుగురించి 2021లో మమతా బెనర్జీ 215 స్థానాలను గెలుచుకుంది. ఒక పక్క ముస్లిం మైనారిటీ సపోర్టు, మరొక పక్క హిందూ మెజారిటీ స్థానాల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం. ఈ రెండు ద్వారా మమతా బెనర్జీ 215 గెలుచుకుంటే బీజేపీ ఎంతో హడావుడి చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి చివరికి 77 స్థానాలకే పరిమితమైంది. బీజేపీకి మెయిన్ దెబ్బ తగిలింది ముస్లింలు 30% కన్నా ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కేవలం 5 అసెంబ్లీ స్థానాలనే గెలుచుకోవడం. ఈసారి ఈ కబీర్ గాని ముస్లిం ఓట్లు చీలిస్తే తప్పనిసరిగా బీజేపీ ఈ 112 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడైతే ముస్లింస్ 30%గా ఎక్కువ ఉన్నారో అక్కడ కనీసం 40 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది బీజేపీకి. అదే బీజేపీకి విక్టరీకి ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది. అలాగే మమతా బెనర్జీ పతనానికి అదే ఒక ముఖ్యమైన పరిణామం. సో ఇవన్నీ జరగాలంటే హుమయూన్ పార్టీ, ఎంఐఎం కలిసి ముస్లిమ్స్ ఓట్లని చాలా స్పెషల్గా స్ప్లిట్ చేయగలగాలి. అలా జరిగితేనే ఈ పరిణామాలన్నీ సంభవించే అవకాశం ఉంది. ఈ స్ప్లిట్ జరిగితేనే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకపోతే కేవలం బీజేపీ హిందువుల ఓట్లతోనే అధికారంలోకి రావాలి అంటే 150 స్థానాలు గెలుచుకోవాలంటే హిందువుల్లో 70% పైగా హిందువులు బీజేపీ వైపు ర్యాలీ అవ్వాలి, కన్సోలిడేట్ అవ్వాలి. అది జరగడం కొంచెం కష్టమైన విషయమే, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో. మమతా బెనర్జీ టక్కు టమారా విద్యుల ముందు చాలాసార్లు ముస్లిం ప్రజలు అలాగే హిందూ మెజారిటీ ప్రజలు మమతా బెనర్జీ వైపే తిరిగారు. అయితే ఈసారి మమతా బెనర్జీకి తప్పనిసరిగా ఈ హుమయూన్ కబీర్ రూపంలో దెబ్బ పడుతుందనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. సో ఈరోజు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటి? ఈ హుమయూన్ కబీర్ తప్పనిసరిగా మమతా బెనర్జీని షేక్ చేస్తారా? ఈ స్ప్లిట్ ముస్లింల ఓట్లలో వచ్చే స్ప్లిట్ కబీర్ కారణంగా బీజేపీకి ఉపయోగపడుతుందా? మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.